వరంగల్ జిల్లాకు సైనిక్ స్కూల్ను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. హన్మకొండలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ అధికారులతో పాటు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యంతో కడియం శ్రీహరి సమావేశం నిర్వహించారు. సైనిక్ స్కూల్తో పాటు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి వెటర్నరీ కాలేజీతో పాటు సైనిక్ స్కూల్ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు కడియం. గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ పట్టణానికి వచ్చిన సందర్భంగా వరంగల్ జిల్లా సమీక్షా సమావేశంలో వరంగల్ జిల్లాకు 4 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ను వారు మంజూరు చేయడం జరిగింది. ఒకటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రెండవది సైనిక్ స్కూల్, మూడవది బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్, 4వది వెటర్నరీ కాలేజ్. ఈ 4ట్లో 3 కూడా దాదాపుగా పని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆల్రెడీ నడుస్తున్నది. అగ్రికల్చర్ కాలేజ్ ఈ నెలలో ప్రారంభిస్తాం. సైనిక్ స్కూల్ వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభిస్తాం. వెటర్నరీ కాలేజీకి సంబంధించి కూడా వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వెళ్ళాయి. ఆ ప్రతిపాదనలు కూడా ఆమోదం పొందితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి మన మామ్నూరు క్యాంపస్లో వెటర్నరీ కాలేజ్ కూడా నడిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారికి ఈ 4 ఇన్స్టిట్యూషన్స్కు సంబంధించిన ఏర్పాటుకు సంబంధించిన ల్యాండ్ విషయంలో కానీ ఆయా శాఖలకు సంబంధించిన సపోర్ట్ విషయంలో కానీ అన్ని రకాలుగా సహకారం అందజేయాలని చెప్పాం.